సో రైట్ నో ఈ రోబోటిక్లో మొత్తం షోల్డరింగ్స్ అన్ని చేసాం ప్రీవియస్ వీడియోలో. రైట్ నో వచ్చేసరికి మనము ఈ రిబ్బన్ వైర్కి కనెక్టర్స్ అనేవి ఇంటర్ఫేసింగ్ చేయాలి. సో అలా కనెక్టర్స్ ఇంటర్ఫేసింగ్ చేయాలని అంటే ఒక్కసారి స్విచెస్ ఆర్డర్ చూసుకోవాలి. మన రిమోట్ని ఇలా పట్టుకుంటాం, మీన్స్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్. ఆల్రెడీ ప్రీవియస్ లెక్చర్స్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మోషన్ చేస్తాం. వైర్ అనేది ఎప్పుడు కూడా ఈ డైరెక్షన్ ఉండాలి. రిమోట్ని ఎప్పుడు కూడా ఇలా రివర్స్లో పట్టుకోకూడదు. వైర్ ఎప్పుడు ఫ్రంట్ సైడ్ ఉంటే ఇది ఫ్రంట్ వైపు ఉంటుంది. అప్పుడు ఇది స్విచ్ 1 అవుద్ది, స్విచ్ 2, స్విచ్ 3 అండ్ స్విచ్ 4. సో దిస్ ఈస్ ద స్విచ్ 1. ఈ స్విచ్ 1 ఏదైతే ఉందో ఈ స్విచ్ 1 రోబోట్ లెఫ్ట్ సైడ్ మోటార్స్కి పవర్ సప్లై అనేది పంపించాలన్నమాట. రోబోట్ లెఫ్ట్ సైడ్ మోటార్కి పవర్ సప్లై అనేది పంపించాలి. ఒకసారి చూద్దాం ఫస్ట్ మనం. సో ఈ రోబోట్ ఆల్రెడీ మనం చేసాం. ఇది లెఫ్ట్ సైడ్ వైర్స్, అంటే లెఫ్ట్ సైడ్ మోటార్స్ అంటే ఈ డైరెక్షన్లో ఉండే మోటార్స్ కాబట్టి, జస్ట్ సెకండ్, ఈ డైరెక్షన్లో ఉండే మోటార్స్ కాబట్టి లెఫ్ట్, ఇది రైట్. ఇది రోబోట్ ఫ్రంట్ సైడ్ అయితే ఇది లెఫ్ట్ అవుతుంది, ఇది ఆబ్వియస్లీ రైట్ అవుతుంది. సో ఈ లెఫ్ట్ రైట్ ఏవైతే ఉన్నాయో ఈ లెఫ్ట్ సైడ్ మోటార్స్ వచ్చేసరికి గ్రీన్ వైర్స్తో కంబైన్ చేసి ఉన్నాయి, అండ్ రైట్ సైడ్ వచ్చేసరికి గ్రే వైర్స్తో కంబైన్ చేసి ఉన్నాయి. సో అందుకు ఇక్కడ నేను ఏదైతే ఇది చెప్తున్నానో ఈ డైరెక్షన్, ఈ రెడ్ అలాగే ఆరెంజ్, ఈ వైర్ కాంబినేషన్ వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ మోటార్స్కి వెళ్ళాలి ఫస్ట్ స్విచ్. ఓకే, సెకండ్ స్విచ్ ఏదైతే ఉందో సెకండ్ స్విచ్ ఎల్లో అండ్ గ్రీన్ వైర్స్ వచ్చేసరికి రైట్ సైడ్ మోటార్స్కి వెళ్ళాలి. సో ఈ విధంగా మనము ఈ వైర్స్ని ఇంటర్ఫేసింగ్ అనేది చేసుకోవాలి. సో ప్రజెంట్ నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ ఏదైతే ఉందో ఎల్లో వైర్స్, జస్ట్ స్లీవ్స్ ఓపెన్ చేస్తాను. ఆల్రెడీ షోల్డరింగ్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేశాను వైర్స్కి. సో మీరు కూడా కంప్లీట్ చేయండి ఖచ్చితంగా. నేను ఏవైతే 2 వైర్స్ చెప్పానో 2 వైర్స్ మాత్రమే నేను స్లీవ్స్ ఓపెన్ చేస్తున్నాను. సో ఈ 2 వైర్స్ అవి. ఓకే రైట్. అండ్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే వీటికి ఒక స్లీవ్స్ యూజ్ చేస్తున్నాను. స్లీవ్స్ ఏవైతే ఉన్నాయో స్లీవ్స్ వేస్తున్నాను అనమాట. ఇది హీట్ సింక్ స్లీవ్ అని చెప్పాను కదా. సో హీట్ సింక్ స్లీవ్ని ఇన్సర్ట్ చేస్తున్నాను. ఓకే, ఇన్సర్టెడ్. ఓకే రైట్. సో ఇప్పుడు దీని ప్రకారము వీటికి కూడా హీట్ సింక్ స్లీవ్ యూజ్ చేస్తున్నా. నా దగ్గర ఆల్రెడీ హీట్ సింక్ స్లీవ్స్ ఉన్నాయి. సింపుల్గా దిస్ వన్ చెప్తాను దీని అడ్వాంటేజ్. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ ద టేప్ వీఆర్ యూజింగ్ హీట్ సింక్ స్లీవ్స్. సో టేప్ కన్నా ఇది చాలా ప్రాపర్గా ఉంటుంది, అంటే ప్రొఫెషనల్గా ఉంటుంది అనమాట కొంచెం. అందుకని చెప్పేసి దీన్ని యూజ్ చేస్తున్నాం. మోటార్ వైర్స్ మాత్రమే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఓకే, దెన్ నెక్స్ట్ ఈ హీట్ సింక్ స్లీవ్స్, ఈ కనెక్షన్స్ అనేవి చేయాలి మనం. సో మళ్ళీ అగైన్ స్లీవ్స్ తీసి షోల్డరింగ్ ప్రాసెస్ చేద్దాం వైర్స్కి. అయితే మన రోబోట్ మోటార్స్కి ఏమో ఫీమేల్ కనెక్టర్ వాడాము, ఈసారి మెయిల్ కనెక్టర్ వాడాలి. ఇది గ్రిప్పర్కి యూజ్ చేస్తాం ఇది. ఓకే, సో మెయిల్ కనెక్టర్ అనేది ఈ రోబోటిక్ మోటార్స్కి ఇలాగ ఇంటర్ఫేసింగ్స్ ఇస్తామన్నమాట. 1 by 1 మీకు చూపిస్తాను. సో ఇప్పుడు వైర్స్ ఏవైతే ఉన్నాయో వైర్స్ మొత్తం కూడా స్లీవ్స్ తీసేసి షోల్డరింగ్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసేసాను. మొత్తం స్లీవ్స్ అన్నిటికీ కూడా లెడ్ కోటింగ్ వేసాను అనమాట. ఇప్పుడు రైట్ నో నేను ఏం చేస్తున్నాను అంటే 1 by 1 షోల్డరింగ్ చేసుకుంటూ వెళ్తాను. అన్నిటికీ హీట్ సింక్ స్లీవ్స్ ఎక్కించాను మొత్తము. మోటార్స్కి అండ్ బ్యాటరీ వైర్స్ కూడా. బ్యాటరీ వైర్స్లో ఆల్రెడీ మనం బ్రౌన్ పాజిటివ్ను ఇది నెగిటివ్ అని చెప్పుకున్నాం. ఇందులో రెడ్ పాజిటివ్ అలానే బ్లాక్ నెగిటివ్ అని చెప్పుకున్నాం. సో దాని ప్రకారం ఇప్పుడు నేను జస్ట్ షోల్డరింగ్ చేస్తున్నాను. కంప్లీటెడ్. ఈ ప్రాసెస్లో మీరు ఏ మోటార్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. వైర్డ్ రోబోట్కి మోటార్స్ ఏవైనా పర్వాలేదు. అండ్ మళ్ళీ ఒకసారి చూద్దాము. ఈ బాక్స్లో ఏదైతే ఉందో బాక్స్లో ఫస్ట్ స్విచ్ రెడ్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్స్తో ఉన్న వైర్స్ వచ్చేసరికి మనం దేనికి షోల్డరింగ్ చేయాలని అంటే దీనికి షోల్డరింగ్ చేయాలి. లైక్ గ్రీన్ అండ్ గ్రీన్ ప్లెయిన్ గ్రీన్ అలాగే ఎల్లో అండ్ గ్రీన్ మిక్సింగ్ ఉన్నదానికి షోల్డరింగ్ చేయాలి. ఆరెంజ్ వచ్చేసరికి నెగిటివ్ వచ్చేసరికి ఈ వైర్ కనెక్ట్ చేసుకోవాలి మనం. అలానే ఇది కూడా చూడండి ఒకసారి. ఇక్కడ గ్రీన్ వచ్చేసరికి మనం నెగిటివ్ కింద కనెక్ట్ చేసుకున్నాం. సో ఎల్లో ఇక్కడ పాజిటివ్ అవుద్ది. సో ఎల్లో పాజిటివ్, అలానే సో నెగిటివ్. ఓకే రైట్. వన్స్ ఇది అయిపోయిన తర్వాత స్లీవ్స్ అన్నిటిని కూడా జస్ట్ నేను క్లోజ్ చేస్తున్నాను. యూ కెన్ అబ్జర్వ్ హియర్.
ఒరిజినల్గా అయితే ఇన్సులేటింగ్ టేప్ యూజ్ చేస్తాం, బట్ ఇన్సులేటింగ్ టేప్ కన్నా ఇదే కొంచెం వెల్గా ప్రొఫెషనల్గా ఉంటుంది అనమాట. స్లీవ్స్ అన్నీ వేస్తాము. వన్స్ ఇది అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే హీట్ చేయాలి దీన్ని. హీట్ సింక్ స్లీవ్స్ కదా, వన్స్ హీట్ చేస్తే మెల్ట్ అయిపోతాయి. లైక్ ఇలా హీట్ చేస్తే షోల్డరింగ్ ఐరన్తో చాలు, మొత్తం అంతా కూడా మెల్ట్ అయిపోతుంది అనమాట. లైక్ హీట్ సింక్ స్లీవ్ అనేది దగ్గరికి. లేదనంటే గ్లూగన్ ఏదైతే ఉంటుందో గ్లూగన్ యూజ్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. గ్లూగన్ దగ్గర కూడా హీట్ ఉంటుంది కాబట్టి అక్కడ లేదనంటే హాట్ ఎయిర్ బ్లోవర్ ఉంటుంది, హాట్ ఎయిర్ బ్లోవర్తోనైతే ఇంకా ఫాస్ట్గా అయిపోద్ది అనమాట. జస్ట్ మీరు ఇలా హీట్ చేస్తే చాలు. యాక్చువల్గా ఇది నేను 2.5 mm వైర్ యూజ్ చేశాను. 2.5 mm హీట్ సింక్ స్లీవ్ అనమాట వైర్కి యూజ్ చేసింది. రైట్. సో మొత్తం అంతా కూడా నేను ఏం చేస్తాను అంటే ఇలా టేపింగ్ చేస్తాను. టేపింగ్ ప్లేస్లో హీట్ సింక్ స్లీవ్స్ అనేవి మనకి నీట్గా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ 4 వైర్స్ ఉన్నాయి. ఈ 4 వైర్స్ వచ్చేసరికి నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, లైక్ దీనికి యూజ్ చేస్తామని, గ్రిప్పర్కి యూజ్ చేస్తామని చెప్పేసి ఆ గ్రిప్పర్ది ఒకసారి మనం అది కూడా మీకు చేసి చూపిస్తాను. రైట్. సో నెక్స్ట్ సెకండ్ జాక్ తీసుకున్నాను. ఇది వచ్చేసరికి కంప్లీట్లీ ఫీమేల్ జాక్. దేనికైనా అంటే జాస్టిక్స్ని ఆపరేట్ చేయడానికి, ఐ మీన్ మన ఏవి జాస్టిక్స్ దగ్గర నుంచి డిలీట్ చేసేకేశారు. రోబోటిక్ గ్రిప్పరు అలాగే పిక్కర్, ఈ రెండింటిని హ్యాండిలింగ్ చేయడం కోసం అని చెప్పేసి ఈ కనెక్టర్ని తీసుకున్నాము. ఈ కనెక్టర్లో మొత్తం 6 వైర్స్ ఉంటాయి. 6 వైర్స్లో 2 వైర్స్ డమ్మీ వైర్స్ అనమాట. వీటిలో మనం యూజ్ చేయం, జస్ట్ అలా ఫోల్డ్ చేసేసి పక్కన పెట్టేసేయండి. ఇంకా మన వైర్లలో మనం చూసుకుంటే ఇంకా 4 వైర్స్ అనేవి మనకి బ్యాలెన్స్ ఉండిపోయినాయి. మీరు చూసినట్టయితే ఈ 4 వైర్స్కి డైరెక్ట్గా షోల్డరింగ్ చేసేస్తున్నాను ఇప్పుడు నేను. చూడండి ఒకసారి అగైన్ నేను చెక్ చేసుకుంటున్నాను. ఇక్కడ బ్లూ ఏమో పాజిటివ్కి వెళ్ళింది. సో బ్లూ పాజిటివ్ కాబట్టి నా దాంట్లో లైన్ ఉండేది ఏదైతే ఉంటుందో అది పాజిటివ్ అని చెప్పాను. ఇవ్వండి పాజిటివ్. లెడ్ కోటింగ్ అవ్వలేదు దీనికి సరిగ్గా. లెడ్ కోటింగ్ చేసేద్దాం ఫస్ట్ దీనికి నీట్గా. ఓకే. యాక్చువల్గా మనం ఫ్లెక్స్ యూజ్ చేస్తాం కాబట్టి ఇన్సులేటింగ్ టేప్ స్టిక్ అవటం కొంచెం కష్టం. ఈ హీట్ సింక్ స్లీవ్స్ అయితే ప్రిఫర్డ్. సో ఈ హీట్ సింక్ స్లీవ్స్ ఏవైతే ఉన్నాయో హీట్ సింక్ స్లీవ్స్ని యూజ్ చేయడానికి ట్రై చేయండి రోబోట్ మేక్ చేసేటప్పుడు. విల్ బీ గుడ్ ఫర్ యూ యాక్చువల్గా అయితే. నెక్స్ట్ ఇంకో వైర్ చేస్తున్నాను ఫాస్ట్గా. అయిపోయింది 2 వైర్స్. నెక్స్ట్ ఇంకో 2 వైర్స్ చేస్తున్నాను. ఇందులో గ్రేది పాజిటివ్ నెగిటివ్ చూసుకోవాలి. ఇక్కడ నేను గ్రే వచ్చేసరికి పాజిటివ్ కింద ఇచ్చాను. సో ఇదే పాజిటివ్, గ్రే పాజిటివ్, ఇక్కడ గ్రే పాజిటివ్. అయిపోయింది పాజిటివ్ పాజిటివ్. నెక్స్ట్ వన్ నెగిటివ్ వైర్. నెగిటివ్ నెగిటివ్. సో మొత్తం వైర్స్ అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు నా ఇన్సులేటింగ్ స్లీవ్స్ ఏవైతే ఉన్నాయో అవి అప్లై చేస్తున్నాను. ఓకే 1. ఇందాకలా గ్రీన్ కలర్ యూజ్ చేశాను, ఇప్పుడు వచ్చేసరికి ఎల్లో కలర్ వాడాను. దెర్ ఇస్ నో బిగ్ డిఫరెన్స్, సైజెస్ మారుతాయి అంతే. అది 2.5 mm గ్రీన్ కలర్ది డయామీటర్, ఇది 2 mm డయామీటర్. మన వైర్ యొక్క థిక్నెస్ బట్టి ఈ డయామీటర్స్ని సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే. స్లీవ్ కంప్లీట్ అయిపోయింది. వన్స్ ఈ స్లీవ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ నేను ఏం చేస్తున్నానంటే ప్రీవియస్గా నేను పెద్దది పెట్టాను కదా 10 mm అనమాట, ఇది ఇన్ అండ్ అరౌండ్. ఈ 10 mm దాన్ని తీసుకొని వచ్చేస్తున్నాను. మొత్తం కలిపి స్లీవ్ చేస్తున్నాను అనమాట నీట్గా, ఏ ఇబ్బంది లేకుండా. ఈ వైర్స్ని కూడా ఇందులోనే పెట్టేసి స్లీవ్ చేస్తున్నాను జస్ట్ టెంపరీగా. ఓకే రైట్. సో అయిపోయిన తర్వాత మీ దగ్గర హాట్ ఎయిర్ బ్లోవర్ ఉంటే మాత్రం యూజ్ చేయండి, చాలా స్మూత్ ఫినిషింగ్ వస్తుంది షోల్డరింగ్ ఐరన్ కన్నా దాన్ని యూజ్ చేస్తే. నేను మామూలుగా షోల్డరింగ్ ఐరన్తో చేస్తున్నాను, కానీ హాట్ ఎయిర్ బ్లోవర్ అయితే ట్రై చేయండి మీరు, వెల్గా ఉంటుంది. ఓకే. వన్స్ ఇది అయిపోయిన తర్వాత మీకు ఆల్రెడీ జిప్ ట్యాగ్స్ చెప్పాను కదా, జిప్ ట్యాగ్స్ తీసుకోండి. జిప్ ట్యాగ్స్ వేసేసేయండి. ఇంక మీకు ఫర్దర్గా ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. వైర్స్ అవి డిస్టర్బ్ అవ్వటం కానీ, లేకపోతే కాంపిటీషన్లో ఏదైనా వైరు
ఎక్స్టెండ్ అవటం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఇంక ఉండవు అనమాట. అంటే చేసేది మీరు పర్ఫెక్ట్గా చేసుకుంటే మీకే మంచిది, అంటే ఏ ఎర్రర్ లేకుండా కొంచెం నీట్గా ఉంటుందన్నమాట. సో అందుకని ట్రై టు యాక్సెస్ జిప్ ట్యాగ్స్. వన్స్ జిప్ ట్యాగ్స్ అయిపోయిన తర్వాత ఈ క్యాప్ క్లోజ్ చేసుకోవచ్చు. ఇంకా మొత్తం మనం ఏదైతే రిమోట్ అని అనుకున్నామో ఆ రిమోట్ అంతా కూడా మనకి రెడీ అయిపోయినట్టే. సో మొత్తం ఈ రిబ్బన్ వైర్ సెటప్తో సహా మొత్తం విత్ కనెక్టర్స్తో సహా చేసేసుకున్నాం. నౌ రిమోట్ ఈస్ రెడీ, రైట్.